హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జానీ మాస్టర్ వివాదం రగులుతూనే ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో జానీ మాస్టర్ వైఫ్ సుమలత అలియాస్ ఆయేషా చేసిన వ్యాఖ్యలు కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. అంటే ఆమె ఏమన్నారు, సుకుమార్ గారు బన్నీ ఇద్దరు కలిసి మా సమస్యను పరిష్కరించాలి అంటున్నారు. ఒక ఛానల్తో ఆమె మాట్లాడుతూ ఆమె అన్న మాట ఏంటంటే, ప్రస్తుతం సుకుమార్ గారి దగ్గర పుష్ప టూలో అమ్మాయి సాంగ్స్ చేస్తుంది కాబట్టి ఈ వ్యవహారం ముందుగానే సుకుమార్ గారి దగ్గర ఉన్నది కాబట్టి బాధితురాలైన ఆ అమ్మాయికి ఇవాళ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు బాసటగా ఉంటాము, నెక్స్ట్ సినిమాల్లో కూడా అవకాశాలు ఇస్తారు అని అంటున్నట్టుగా నాకు వార్తలు వచ్చినాయి. ఆ రకంగా చూసుకుంటే బాధితురాలని నాకే వాళ్ళు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉన్నది అనేది ఆమె కొత్త పాయింట్ రేజ్ చేశారు. వాళ్ళిద్దరి దగ్గరే కూర్చుంటాను, అల్లు అర్జున్ సుకుమార్ దగ్గరే కూర్చుంటాను, బాధితురాలైన నాకు న్యాయం చేయండి, ఆ అమ్మాయి కాదు బాధితురాలనేది ఆమె చెప్తున్న వెర్షన్. ఆమె ఏమంటుంది, ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలని చెప్పబడుతోందో ఆ అమ్మాయే రివర్సులో ఇవాళ కేసు పెట్టింది. వాస్తవానికి జరిగింది ఏంటంటే, తను పెళ్లి చేసుకోమని జానీ మాస్టర్ మీద ఒత్తిడి చేస్తోంది, బుర్కాలు వేసుకొని తిరుగుతోంది. సో నేను మొత్తం స్వీకరిస్తాను, నన్ను పెళ్లి చేసుకో అంటోంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదంటోంది. చివరికి జానీ మాస్టర్ని పూర్తిగా తన పరం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వదిలించుకోవటానికి జానీ మాస్టర్ కొంత దూరం జరిగితే వచ్చిన పరిణామాలు ఇవన్నీ అని చెప్పేసి ఆమె చెప్తుంది. నిజంగా ఒక భార్యగా నాకు నష్టదాయకంగా ఆ అమ్మాయి జానీ మాస్టర్ రెండో భార్య కావడానికి ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఇక్కడ బాధితురాలి పొజిషను నాది, కాబట్టి నాకు న్యాయం చెయ్యండి అని సుకుమార్ గారిని అలాగే అల్లు అర్జున్ గారిని అడుగుతాను అని చెప్పేసి ఒక ఛానల్కు చెప్పిన అంశాలు చాలా వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ తాజాగా దీని మీద నిర్మాత పుష్ప 2 నిర్మాత స్పందించారు రవిశంకర్ గారు. ఆయన మత్తు వదలరా 2 సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఆయన్ను ఈ అంశాల మీద అడిగారు. చాలా వెబ్సైట్లలో యూట్యూబ్ ఛానల్స్లో అల్లు అర్జున్ గారి పేరు సుకుమార్ గారి పేరు ఏదో ఒక రకంగా దీనికి మిక్స్ అయి వస్తుంది, దీనికి అటాచ్ అయి వస్తుంది. దీంతో వీళ్ళిద్దరికి ఏమిటి సంబంధం అని అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్కి అయితే అసలు ఏమీ తెలియదు, ఆయన కేవలం విషెస్ చెప్తే ఫోన్ తీసుకోవడం తప్ప అంతకు మించిన చర్చల్లో కూడా ఆయన లేరు అని చెప్తా ఉన్నారు. మరోవైపు సుకుమార్ గారికి కూడా దీంట్లో సంబంధం లేదు, కేవలం పుష్ప 2లో ఆ అమ్మాయిని అడిషనల్ కొరియోగ్రాఫర్గా మాత్రమే తీసుకున్నాము, అన్ని పాటలకు ఆ అమ్మాయి పనిచేస్తుంది, అలాగే ఒక స్పెషల్ సాంగ్కి జానీ మాస్టర్ని తీసుకుందాం అనుకున్నాము, ఈలోపు ఇలాంటి పరిస్థితి వచ్చింది తప్ప మా సంస్థకు కానీ మా సంస్థలో సినిమా చేస్తున్న సుకుమార్ గారికి కానీ అల్లు అర్జున్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని రవిశంకర్ గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరికొన్ని ఛానళ్ళు కొంత అదనపు సమాచారాన్ని దీనికి జోడిస్తూ ఉన్నాయి. పుష్ప 2లో వాస్తవానికి పుష్ప 2కి సంబంధించి జానీ మాస్టర్ని కొరియోగ్రాఫర్గా ఉండాలి. అయితే అల్లు అర్జున్ గారు దీంట్లో స్పెషల్ స్టెప్స్ ఏవైనా ఐకానిక్ స్టెప్స్ ఉంటాయి కదా, ఐకానిక్ స్టెప్స్ నాకు ఏ డైరెక్టర్ ఇచ్చినా తీసుకుంటాను, నేను ఇన్కార్పొరేట్ చేస్తాను, దాంట్లో నేను పెడతాను అని చెప్పిన అంశాన్ని ఆ ఫార్ములా జానీ మాస్టర్కి నచ్చలేదు. కాబట్టి జానీ మాస్టర్ దూరం జరిగి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వాలని కోరారనేది కూడా మనకు వస్తున్న సమాచారం, కొన్ని వెబ్సైట్లు ఛానళ్ళ ద్వారా వస్తున్న సమాచారం. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది పూర్తిగా క్లారిటీ లేదు కానీ సో ఈ అంశాలు వస్తున్నాయి. దీంతో జానీ మాస్టర్ ఎప్పుడైతే మీకు కావాల్సిన ఐకానిక్ స్టెప్పులు కూడా నేనే ఇస్తాను కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకుంటే బాగోదు, కాబట్టి నేనే మీకు ఐకానిక్ స్టెప్పులైనా అన్నీ ఓవరాల్గా నాకే ఇవ్వండి అని ఆయన అడిగితే దాన్ని కాదని పుష్ప యూనిట్ చెప్పిందని, అందుకోసమే ఈయన దానికి సమ్మతించక ఈయన బయటకు వచ్చాడని, ఈయన బయటకు వచ్చినందుకు ఆయన అసిస్టెంట్ని ఇక్కడ కొరియోగ్రాఫర్గా అడిషనల్ కొరియోగ్రాఫర్గా అన్ని పాటలకు పెట్టుకున్నారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మొత్తం మీద పుష్ప 2 సెట్లో అయితే కొంత ఇష్యూ జరిగినట్టుగా కనపడుతుంది. అది జానీ మాస్టర్ ఇష్యూ చేశాడా లేకపోతే పుష్ప 2 టీమే జానీ మాస్టర్ని చిన్నబుచ్చుకోవటానికి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తోందా, ఏం జరిగిందో మొత్తానికైతే ఏతావాత మనకు తేలేది ఏంటంటే పుష్ప 2 యూనిట్కి అంటే సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి అయితే ఏదో విధంగా అయితే సంబంధం ఉంది. ఈ అంశంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. పాజిటివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, నెగిటివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ అనేది మనం క్లారిటీ మనం ఇవ్వలేం. కానీ ఈ మొత్తం వ్యవహారం వాళ్ళిద్దరికైతే తెలుసు ఈ వ్యవహారం. ఇది వాళ్ళిద్దరూ
ఇక ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి తమ్మారెడ్డిని కలవమన్నారని, తమ్మారెడ్డిని కలిస్తే తమ్మారెడ్డి భరద్వాజ్ అక్కడ సార్ట్అవుట్ చేయకుండా దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కంప్లైంట్ చేయమన్నారని నట్టి కుమార్ గారు అంటున్నారు. దాన్ని కూడా మీరు చూసే ఉంటారు కిరణ్ టీవీలో. ఏదేమైనా ఒక రకంగా నాకేమనిపిస్తుందంటే జానీ మాస్టర్ మీద అన్ని శక్తులు కూడబలుక్కొని ఆయనకు వ్యతిరేకంగా ఎవరికి వారు పనిచేసినా కానీ అది ఓవరాల్గా ఆ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చాయేమో అనిపిస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ గారు ఇట్లా అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు జానీ మాస్టర్ని ఇబ్బంది పెట్టాలి, జానీ మాస్టర్ని దెబ్బ కొట్టాలని అనుకుంటారని నేను అనుకోను. కానీ ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ పాత్రే కీలకంగా కనపడుతోంది. అయితే వీళ్ళు ఆ అమ్మాయికి అన్ని పాటలు కొరియోగ్రఫీ ఇవ్వడంతో ఆ అమ్మాయికి కొండంత ధైర్యం రావడం, తదుపరి సినిమాల్లో కూడా నీకు అవకాశం ఇస్తామని చెప్పడం, ఈ ధైర్యం తమ్మారెడ్డి భరద్వాజ ప్రోత్సాహం రెండూ కలిసి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ దాకా పంపించాయేమో అనేది కొంతమంది విశ్లేషణ. ఏదేమైనా ఆ అమ్మాయి మీడియా ఛానళ్ళకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ అంశం తెలియదు. అక్టోబర్ 15 నుంచి పాటల చిత్రీకరణ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు పుష్ప 2 నిర్మాతలు. ఆ సమయంలో అమ్మాయి మళ్ళీ షూటింగ్ స్పాట్లో కనబడుతుంది. మరి ఆ తర్వాతైనా కనీసం మీడియా ఛానళ్ళకు వచ్చి జరిగిన వాస్తవాలు ఏంటో చెబుతుందా లేదనేది తెలియదు. ఎందుకంటే 2 వెర్షన్స్ వినపడుతున్నాయి. సుమలత గారు చెప్తున్న వెర్షన్ ఏమో పూర్తిగా అమ్మాయికి వ్యతిరేకంగా ఉంది. ఈ అమ్మాయి చెప్తున్న వెర్షన్ ఏమో పూర్తిగా వ్యతిరేకంగా ఇటువైపుకు ఉంది. అంటే ఇద్దరు ఒకటే అంశాన్ని చెప్తున్నారు. మతం మార్చుకోమని జానీ మాస్టర్ చెప్పాడని, ఒత్తిడి తెచ్చాడని ఈ అమ్మాయి చెప్తుంటే, ఈ అమ్మాయి మతం మార్చుకొని మతం మార్చుకుంటాను, నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది అని చెప్పేసి సుమలత గారు అంటున్నారు. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి పోలీసులకైతే కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పాలి. కొంత లోతుల్లోకి వెళ్ళి విచారణ చేపట్టాల్సిన అవసరం అయితే ఉందనుకోవాలి.